You're not be treating us right. They charge us 52. ట్రంప్ చేసేది మంచిదా కాదా ప్రశ్న. ట్రంప్ చేసేది భారత్కి మంచిది కాదు. అమెరికా అంటే పెద్దన్న, ప్రపంచానికి పెద్దన్న. అసలు దేంట్లో పెద్దన్న అంటే విస్తీర్ణంలో పెద్దన్న, ఆర్థికంగా పెద్దన్న. కనుక తీసుకుంటే ఈ రోజుకి అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం. అంటే ఆ 5 దేశాలు అంటే అంత పవర్ఫుల్ కాదంటారా? దీన్ని కూడా ఒక దేశానికి వ్యతిరేకంగా అవసరమయ్యే ఫ్రేమ్వర్క్గా చూడట్లేదు. ఎట్లా డెవలప్ చేసుకుంటే ఆ అమెరికా దేశాన్ని మనం ఎదిరించగలం. ఆయనకి ఎదురు నిలబడి మన వాళ్ళు గట్టిగానే ఉన్నారండి. చాలా మంది అనుకుంది ఏంటంటే ఓ వారం తర్వాత వీళ్ళు దే విల్ ఫోల్డ్ ద షో కావాలని చేశారంటారా? ఏం చెప్తారు? అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారండి. వాళ్ళకి ఫార్మాకి సంబంధించినటువంటి ఏవైతే బల్క్ డ్రగ్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్, మెడిసిన్ ఇది ఆపేస్తే అమెరికా మనకు లొంగదా? మీరు ఆశ్చర్యపోతారు, చైనాలో వాళ్ళకు కూడా మన డ్రగ్స్ కొనుక్కోవాలని కోరుకుంటుంది. అంటే ఇది అమెరికా వల్లనే ఇది రష్యా తునకలేదని చెప్తారా? ఏం చెప్తారు? సోవియట్ యూనియన్ కంట్రీస్ విడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక చోట ఒక పెట్రోల్ ట్యాంక్ పెట్టి ఉంచితే కనుక ఎవడో ఒకడు వచ్చి అగ్గిపుల్లేసాడు. అమెరికా పరిస్థితి, అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అక్కడ కూడా ఏమైనా ఉంటుందంటారు? చాలా మంది నాయకులు అమెరికాలో కూడా ఇండియాని ఒక శత్రువుగా చూడకూడదు అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే ప్రపంచ దేశాలతో సంబంధాలు ఎక్కువ లేకుండా మనం చైనా నుంచో అమెరికా నుంచో ఇంపోర్ట్స్ చేసుకోకుండా బతకగలం. మీరు ఇండియన్ కంపెనీనా ఫారిన్ కంపెనీనా అన్నది వేరే విషయం. ఏంటంటే సో దేనికోరు అమెరికా వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు ఇమిగ్రేషన్ వద్దంటే మీ ఇండస్ట్రియల్ పాలసీ ఒక విధంగా ఉండాలి. ఈ రెండు చూసుకోకుండా అదేగా కనుక వెళ్తే అమెరికాకి మంచిది కాదు, అమెరికన్ కంపెనీస్ ప్లానింగ్కి మంచిది కాదు. అంటే అదే జీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో, ఇది పిల్లి నల్లదా తెల్లదా అనేది నాకు అనవసరం, పని జరగడం ముఖ్యం. అంటే వీ డోంట్ సీ ద కంట్రీ ఇన్ 2 బ్లాక్స్ అని చెప్పారు.